డెడ్ బాడీని బయట ఎక్కడో వదిలేద్దామని తీసుకెళ్తే పోలీసులు వెనక్కి పంపించారట కదా? నిజంగానా? అవును నాయనా, మాతాశ్రీ మాత్రమే మిమ్మల్ని కాపాడుతాది. మీరు ఎన్ని విషప్రయోగాలు చేసినా గండం గడప కూడా దాటదు. ఈ అమ్మాయి ఫోటోలు ఎవరు పంపించారు? ఎవరు తీసుకొచ్చారు? అసలు ఎందుకు అసలు ఇవి నా ఇంటి ముందు వేశారు? మళ్ళీ మా వెనక ఏదైనా కుట్ర జరుగుతుందా? నన్ను నా భర్తని దూరం చేయడానికి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? అసలు ఆ అమ్మాయి ఫోటోలు రావడం ఏంటి? ఈ అమ్మాయి ఎవరు గాయత్రి? ఈ అమ్మాయిని నేనెప్పుడూ చూడలేదే. ఎవరి అమ్మాయి? ఏమో నాకేం తెలుసు? నీకు తెలియకపోతే నీకెందుకొచ్చాయి? నాకు రావడం ఏంటి? కవర్ మీద నీ పేరే ఉంది కదా. ఇప్పటి వరకు నీ సర్కిల్లో ఎక్కడా నేను ఈ అమ్మాయిని చూడలేదు. ఎవరా అని చాలా క్యూరియాసిటీగా ఉంది. నాకు తెలియని మీ ఫ్రెండా? మీ బంధువా? ఎవరూ కాదు. ఎవరూ కానప్పుడు నీకే ఎందుకొస్తాయమ్మా? రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాయి. ఏయ్ దొంగ, పి గాయత్రి అని రాసుంది. ఇంటి పేరు నీ పేరు కరెక్టే. రాంగ్ అడ్రస్ అని రాంగ్ డ్రైవ్ చేస్తున్నావేంటి? నీకన్నీ నెగిటివ్ గానే అనిపిస్తాయి కదా. అయితే నిజంగా ఈ అమ్మాయి ఎవరో ఈ ఫోటోలు నీకెందుకొచ్చాయో తెలీదంటావు. తెలీదు. సరే, ప్రస్తుతానికి నమ్ముతాను. కానీ ఎక్కడో ఏదో చిన్న సందేహం కలుగుతుంది. నీకు సందేహాలు కలిగితే నన్నేం చేయమంటావు? నువ్వెందుకు భయపడుతున్నావు గాయత్రి? చాలా టెన్షన్ పడుతున్నా. నేనెందుకు టెన్షన్ పడతాను? లేదు లేదు, నాకు తెలియని కథ ఏదో జరుగుతుంది. ఈ మధ్య నీకు కిరణ్ కి మధ్య గుసగుసలు ఎక్కువయ్యాయి. ఏం నడిపిస్తున్నావు గాయత్రి? కాస్త నీ ఊహలు తగ్గించుకుంటే నీకే మంచిది. గాయత్రి, ఎవరో తెలియదన్నావు. అపరిచితుల ఫోటోలు నీకెందుకు బయటపడేగా? ఎన్ని రోజులు నాకు దొరకకుండా తిరుగుతావు గాయత్రి? చిన్న తీగ దొరికితే చాలు, నువ్వు దాస్తున్న నిగూఢమైన రహస్యాన్ని బయటికి లాగేస్తాను. ఈ అమ్మాయి డెడ్ బాడీకి ఈ ఫోటోలు పంపించిన వారికి మధ్య ఏమైనా జరిగిందా? లేకపోతే నా భర్తే
ఈ అమ్మాయిని చంపేశాడా? అసలు అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ మా జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? గురుమాతాశ్రీ నిజంగా చాలా మహిమగలదే, లేకపోతే అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారు? అవునండి, మాతాశ్రీ దగ్గరకు వస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. అక్క, గురుమాతాశ్రీకి మంచి పేరున్నట్టుంది. అవును తమ్మా. గురుమాతాశ్రీకి 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 ఒకప్పుడు పూర్వజన్మలో మనం చేసుకునే పాపపుణ్యాలే ఈ జన్మలో మంచి చెడులకు కారణమయ్యేవి. కాని ఈ కలియుగంలో పాపానికి శిక్ష వెంటనే పడుతుంది. ప్రతి మనిషి జీవితంలో యమగండాలుంటాయి. ఆ గండాలు తొలగిపోవాలంటే పరిహార మార్గాలు పాటించాలి. నమస్కారం మాతాశ్రీ. హరి ఓం తత్సత్. సమస్య బిడ్డ రూపంలో తరుముకొస్తోంది. అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చావు, అవునా? ఈ విషయం మీకెలా తెలిసింది మాతాశ్రీ? మీ గురించి అందరికంటే ఎక్కువ మాకే బాగా తెలుసు. శిశువా, క్షమించండి మాతాశ్రీ. మాతాశ్రీ మాట్లాడుతున్నారు కదా, ఎందుకు తొందరపడతావు? అటులనే మాతాశ్రీ సర్వం తెలిసినవారు. మా సమస్యని ఒక్క మాటలో చెప్పేశారు. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నా తమ్ముడు ప్రాణభయంతో నరకం అనుభవిస్తున్నాడు. పరిష్కార మార్గం చెప్పండి మాతాశ్రీ. ప్రాణం, కష్టం, సుఖం మనుషులందరికీ ఒక్కటే. మీకొకలా ఎదుటి వాళ్లకొకలా ఉండవు. నా కొడుకే నన్ను చంపుతాడని తెలిసాక వాడినేమీ చేయకుండా ఉండలేకపోతున్నాను. చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి. మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి మాతాశ్రీ. తప్పకుండా కాపాడుతాను. నువ్వేం భయపడకు. అయితే నేను మీ ఇంటికొచ్చి బిడ్డను గమనించాలి. అప్పుడే పరిష్కారం గురించి ఆలోచించాలి. ఇప్పుడే రండి మాతాశ్రీ. ముందు మీరు బయలుదేరండి, తరువాత మేము వచ్చేదము. మర్చిపోకండి. అడ్రస్ చెప్పమంటారా? మాకు తెలుసు కదా. శిశువా, అంటే మాతాశ్రీకి సర్వం తెలుసు కదా, అడ్రస్ కూడా తెలుసు అనుకుంటుంది. వచ్చే ముందు మేము కాల్ చేస్తాం, మీ నంబర్ ఇవ్వండి. బయలుదేరతాం మాతాశ్రీ. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అటులనే. నిప్పుల మీద కూర్చున్నట్టుంది, త్వరగా రండి మాతాశ్రీ. అలాగే వస్తాను నాయనా.
వస్తాం మాతాశ్రీ. ఉస్సీ, నా ప్లాన్ అంతా నాశనం చేసేలా ఉన్నావు కదే. వాళ్ళని చూస్తేనే నాకు భయమే. పసిపిల్లాన్ని చంపాలని చూస్తున్న రాక్షసులు వాళ్ళు. అందుకే టెన్షన్ లో నిజాలు మాట్లాడేశాను. ఇక్కడ మాట్లాడితే మాట్లాడు, అక్కడ మాత్రం మాట్లాడుకో. వామ్మో, అక్కడికి నేను రాను తల్లి. భయంతో నోరు జారానంటే లేని పోనీ జరుగుతాయి. నోటిని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడి పరిస్థితులను బట్టి నా ప్రవర్తన ఉంటుంది. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళబోతూ నా వల్ల ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం ఎందుకు? మీరు వెళ్ళండి. నువ్వు లోకల్ అమ్మా, భయపడకూడదు. నువ్వు కూడా మాతోనే రావాలి. అయితే మీ కర్మ. మన ప్లాన్ ఎట్లా హరి? అక్కడ సిచ్యువేషన్ బట్టి ఫాలో అయిపోవటమే. అయ్యగారి కూతురు కనిపించక 2 రోజులు అవుతోంది. ఆయన చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ సమయంలో మీరు శంకుస్థాపనలు ఓపెనింగ్లు అవి అన్నారనుకోండి, ఆయన నన్ను కాల్చి పడేస్తారు. కాబట్టి సమయాన్ని బట్టి నేనే మీకు కాల్ చేసి చెప్తాను. ఓకేనా? ఉంటాను మరి. అయ్యా, మంచినీళ్ళు. ఈ కొండవీటి మాణిక్యం కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడెవడో దొరికేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగను. వాడెవడో దొరికిన తర్వాత వాడికి రక్తం తాగుతాను. అధికార పార్టీ ఎమ్మెల్యే కూతుర్నే కిడ్నాప్ చేస్తారా? ఎంత ధైర్యం వాళ్ళకి? రావయ్యా డిఎస్పి, రా. ఏంటి విషయం? ఇంకొంచెం టైం కావాలి సార్. ఎంత? ఓ 6 నెలలు సరిపోతుందా? అది కాదు సార్. సిగ్గుందయ్యా నీకు? ఆల్రెడీ 48 గంటలు దాటిపోయింది. వయసులో ఉన్న కూతురు తప్పిపోతే తండ్రి బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? అది కాదు సార్. మాట్లాడుకో, ఇంకేం మాట్లాడుకో. రాష్ట్రాన్ని పరిపాలించే ప్రజాప్రతినిధుల పిల్లలకే రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎక్కడుంటుందయ్యా రక్షణ? ప్రజలకు మీ డిపార్ట్మెంట్ మీద ఏం నమ్మకం ఉంటుంది? అమ్మాయి చదువుతున్న కాలేజీలో అనుమానం వచ్చిన అబ్బాయిల్ని ఇంటరాగేట్ చేస్తున్నాం. తరువాత అమ్మాయి ఆ రోజు రాత్రి ఎక్కడికి వెళ్ళిందో, ఎవరితో కలిసి వెళ్ళిందో, ఏ టైంలో మిస్ అయిందో అన్ని విషయాల గురించి డీటెయిల్గా ఆరా తీస్తున్నాం. చిన్న చిన్న క్లూస్ దొరుకుతున్నాయి. వాటి ఆధారంతో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అమ్మాయిని పట్టుకుంటాం సార్. ఏం చేస్తారో నాకు తెలీదు. సాయంత్రానికల్లా నా కూతురు నా ఇంట్లో ఉండాలి. మీ కూతుర్ని సేఫ్గా తీసుకొచ్చి అప్పగించే బాధ్యత మాది. మీరేం టెన్షన్ పడకండి సార్. కనిపించకుండా పోయింది నా కూతురయ్యా. నీకేం టెన్షన్ ఉంటుంది? నువ్వు కూల్గానే మాట్లాడతావు. త్వరగా వెళ్ళి వెతికి తీసుకురావయ్యా. ఓకే సార్. డబ్బు కోసం కిడ్నాప్ చేసేవాళ్ళైతే ఈ పాటికి ఫోన్ చేసేవాళ్ళు. ఇంకెవరు చేసి ఉంటారు? అసలు నా కూతురు కిడ్నాప్ అయిందా? ఇంకేమైనా జరిగిందా? ఎక్కడున్నావమ్మా? అక్క, ఎక్కడున్నారు? ఒకసారి ఫోన్ చేయక్క. దగ్గరలోనే ఉన్నామని చెప్పారు తమ్మా. అదిగో గురుమాతాశ్రీ వచ్చేశారు, రండి.
మాతాశ్రీకి జై గురు మాతాశ్రీకి జై గురు మాతాశ్రీకి జై జై గురు మాతాశ్రీకి జై జై గురు మాతాశ్రీకి జై జై గురు మాతాశ్రీకి జై హరి ఓం తత్సత్. కష్టపడి ఓ మ్యాజిక్ ట్రిక్ నేర్చుకుంది. నిజం బయటపడిందంటే మాకు చావు తప్పదు. జై గురు మాతాశ్రీకి జై జై గురు మాతాశ్రీకి గీత నోరు జాగ్రత్త. అంతా దేవుడి దయ. జై గురు మాతాశ్రీకి జై జై గురు మాతాశ్రీకి జై మాతాశ్రీకి జై మాతాశ్రీకి జై మాతాశ్రీకి జై మాతాశ్రీకి రండి మాతాశ్రీ. ఆ, జై గురు తత్సత్. ఏమైంది మాతాశ్రీ? నీ ప్రాణగండము నిన్ను తూర్పుకు తిరిగి దండం పెట్టుకోమంటుంది. అంటే నీకు మరణమే శరణ్యమని హెచ్చరిస్తుంది. అందుకే కదా మాతాశ్రీ మీ దగ్గరికి వచ్చింది. పదండి మాతాశ్రీ. మాతాశ్రీకి జై మాతాశ్రీకి జై మాతాశ్రీకి జై మాతాశ్రీకి జై రండి మాతాశ్రీ కూర్చోండి. మాతాశ్రీకి జై మాతాశ్రీకి జై మాతాశ్రీకి జై మాతాశ్రీకి జై మీ రాకతో తెలియని ధైర్యం వచ్చింది. నా ప్రాణాలు కాపాడతారని నమ్మకం కలిగింది. కంగారు పడకండి. నా శిష్యురాలు అప్పుడప్పుడు గాలిలో తిరిగే శక్తులతో మాట్లాడుతుంది. ఇలా పిచ్చిదానిలా నవ్వుతుంటుంది. శిష్యా, మాతాశ్రీ, ఈ క్షణం నుంచి నువ్వు మౌనవ్రతం చేయి. చాలా కష్టం మాతాశ్రీ. చెయ్యకపోతే ఇంకా కష్టం శిష్యా. అందుకే వచ్చే ముందే నేను చెప్పాను. మాతాశ్రీకి కోపం తెప్పించకుండా చెప్పించాయి. అటులనే దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్క కానుకలు. అలాగే మాతాశ్రీ ఇటు చూడండి మాతాశ్రీ. మాతాశ్రీ మీరు నన్ను ప్రాణగండం నుంచి బయటపడేస్తే ఇవే కాదు, మీరు ఏం కోరుకుంటే అవి ఇస్తాను. నా ఆస్తి మొత్తం రాసిచ్చేమన్నా రాసిచ్చేస్తాను. కానుకల సంగతి తరువాత ముందు ఈ ఇంట్లో కూర్చుని తాండవం చేస్తున్న దుష్టశక్తి ఎక్కడుంది? ఎక్కడున్నావు కన్నయ్య? మాతాశ్రీ దుష్టశక్తి గురించి అడుగుతున్నారు. అదే ప్రాణగండమైన బిడ్డ గురించి. రేపు అమావాస్య. పూజ చేసి దుష్టశక్తిని తరమాలి. ప్రాణగండాన్ని వదిలించాలి. అందుకే ముందా యమగండాన్ని చూడాలి. వాడు బయట ఉంటే ప్రతిక్షణం భయపడాల్సి వస్తుందని లోపల దాచిపెట్టాం మాతాశ్రీ. వాడిని మేమొకసారి చూడాలి. రండి మాతాశ్రీ రండి. అమ్మ ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన వాడివి ఈ రాక్షసుల చేతుల్లో బందీవైపోయా. ఎంత దురదృష్టంరా ఇది. వీడే నా మృత్యువు. వీడే నన్ను చంపబోయేది. మొహం చూడండి, మొహం చూస్తే ఎంత అమాయకుల్లా ఉన్నాడు. మా
వంశోద్ధారకుడని మురిసిపోయాం. చివరికి మాకే శత్రువు అవుతాడని అనుకోలేదు. విషయం పెట్టి అడ్డు తొలగించుకోవాలని చూసాం, సాధ్యం కాలేదు. పాము కట్టుతో అంతం చేయాలని చూసాం, అయినా బ్రతికిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీడు చావడం లేదు మాతాశ్రీ. కన్నయ్య, వామ్మో, వీడేడు బయట వినిపించమంటే వాళ్ళు వచ్చేస్తారు. పార్థు నీ గడ్డెన్ సజ